అలేఖ్య చిట్టి పికిల్స్ నోరు పారేసుకొని వివాదాల్లో నిలిచిన తర్వాత దాన్ని సద్దుమణిగేలా చేయటానికి వివరణ ఇచ్చిన సోషల్ మీడియాలో జనాలు శాంతించడం లేదు. ఒక పర్సన్‌కి తిట్టిన పర్సన్‌కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్‌లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్‌గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఇప్పటికే తన వ్యాపారాన్ని మూసేసి ఆర్డర్స్ కూడా తీసుకోవటం లేదు. అలేఖ్య దూషించిన వ్యక్తి గనక ఒకవేళ ఈ విషయం మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటే అలేఖ్యకు మరిన్ని తిప్పలు తప్పవు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడితే పరువు నష్టం దావా వేసి 2 సంవత్సరాల పాటు జైలుకు పంపొచ్చు. ఇతరులను రెచ్చగొట్టేలా మాట్లాడినా, గొడవలకు కారణమయ్యేలా మాట్లాడినా 2 సంవత్సరాల జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. లైంగిక వేధింపులకు 1 సంవత్సరం, స్త్రీలను అగౌరవపరిస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, అశ్లీల కంటెంట్ను పోస్టు చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కనుక ఈ వెబ్ దునియాలో మనం మాట్లాడే ప్రతి మాట, మన నడవడి జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి. ఒక్కసారి మన కంటెంట్ బయటకు వెళ్ళిందంటే అది ఎన్నటికీ డిలీట్ అవ్వదు. అలేఖ్య వ్యవహారంలో తను పంపిన ఆడియో డిలీట్ చేసినా అప్పటికే అది విన్న వ్యక్తి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఇవ్వటం జరిగింది. బై మిస్టేక్‌గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆయన చూసి ఉండరు, విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈలోపు ఆయన చూసి వేరే మీమర్స్‌కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్‌లో అన్నీ జరగడం అయిపోయిందనమాట. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నది ఈ వ్యవహారంలో ఎగ్జాక్ట్లీ కరెక్ట్.